హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు సిఎస్ టెక్ బైట్స్ ఇన్ తెలుగు అండి. ఈరోజు మనం జియో టీవీ ప్లస్లో వచ్చిన కొత్త అప్డేట్ అయితే రీసెంట్గా వచ్చింది కదా, దాని గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అంతకన్నా ముందు మీరు ఒకవేళ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఛానల్ గ్రోత్ కన్నా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీరు లైక్ చేయండి పూర్తిగా చూసి వీడియో మీకు నచ్చినట్టయితే కనుక. అండ్ ఇప్పుడు ఒక టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇప్పుడు జియో టీవీ ప్లస్ ఏదైతే ఉంది కదా, ఇది జియో సెటప్ బాక్స్. అంటే మీరు జియో ఫైబర్ బ్రాడ్బ్యాండ్ తీసుకుంటే కనుక మీకు జియో సెటప్ బాక్స్ వస్తుంది. దాంట్లో పాటు మీకు జియో టీవీ ప్లస్ అనే అప్లికేషన్ వస్తుంది అనమాట. దీంట్లో మీకు లైవ్ టీవీ ఛానల్స్, కంటెంట్, షోస్ అన్నీ ఉంటాయన్నమాట దీంట్లోన. అండ్ ఇందులో యాక్చువల్గా బిగ్గెస్ట్ అప్డేట్ వచ్చిందనమాట. ఇన్ని రోజులు జియో టీవీ ప్లస్లో మీరు ఏదైనా ఛానల్ ప్లే చేయాలి అంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం ప్లే చేస్తున్నాను అనేది. ఫస్ట్ నేను జియో టీవీ ప్లస్లోకి వెళ్తున్నాను. నేను జియో టీవీ ప్లస్లోకి వెళ్తున్నాను. జియో టీవీ ప్లస్లో మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ టీవీ గైడ్ అని ఉంది కదా. ఇక్కడ నేను ఫస్ట్ మాకు జీ తెలుగు ఉంది కదా, ఈ ఛానల్ ప్లే చేస్తే ఇక్కడ చూడండి G5 అప్లికేషన్లోకి అయితే రీడైరెక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ నుంచి మనకు జీ తెలుగు లైవ్ ఛానల్ అయితే ప్లే అవ్వడం జరుగుతూ ఉందన్నమాట. సో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు కొత్త అప్డేట్ అంటే జీ తెలుగు అనేది యాక్చువల్గా లైవ్ కంటెంట్ G5 యాప్లో నుంచే ఇచ్చేస్తుంది కాబట్టి దానివల్ల అయితే ప్రాబ్లం ఏం లేదు. ఏమవుతుందంటే, ఇంతకుముందు మీకు స్టార్ ఛానల్స్ ఉన్నాయి కదా, స్టార్ ఛానల్స్, స్టార్ మా మూవీస్, స్టార్ మా మ్యూజిక్, ఇలాంటి ఛానల్స్ అన్నీ మీకు జియో హాట్స్టార్ అప్లికేషన్ ఉంది కదా, ఇందులో నుంచి ప్లే అయ్యేవి. బట్ వీటితో ఏంటంటే ప్రాబ్లం, ఇవి లైవ్ వచ్చేది కాదు. మీకు ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టైం స్లాట్లోన ఒక సీరియల్ కానీ షో కానీ జరుగుతుందంటే జియో హాట్స్టార్లో ఉండే షో తీసుకొని ఆ టైంలో వాళ్ళు ప్లే చేసేవాళ్ళు. సో అందువల్ల ఏమైందంటే చాలామంది యూజర్స్కి కంప్లైంట్ ఉండేది, మాకు స్టార్ ఛానల్ సరిగ్గా రావట్లేదు అనేసి. ఇప్పుడు అది ఫిక్స్ చేయడం జరిగింది. ఏమంటే మీరు ఇక్కడ చూడండి, డైరెక్ట్గా ఇప్పుడు మళ్ళీ నేను జియో టీవీ ప్లస్లోకి వెళ్తున్నాను. అండ్ జియో టీవీ ప్లస్లోన ఇక్కడ డిజిటల్ టీవీలోకి వచ్చాను. డిజిటల్ టీవీలో నుంచి ఓకే, ఇక్కడ డిజిటల్ టీవీలో టీవీ గైడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ టీవీ గైడ్ ఆప్షన్లోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి టీవీ గైడ్లోన. సో ఇక్కడ మనకు ఆల్రెడీ స్టార్ మా ఛానల్ అనేది బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది కదా, ఆటోమేటిక్గా ప్లే అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను బ్యాక్ వెళ్తున్నాను. సో ఇక్కడ చూడండి, స్టార్ మా గోల్డ్ అయితే ఇప్పుడు ప్లే చేస్తూ ఉన్నాం. నార్మల్గా మనకు ట్రెడిషనల్గా శాటిలైట్ టీవీ ఎలా వస్తుందో అదే విధంగానే ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. నేను స్టార్ మా గోల్డ్ నెంబర్ ఇక్కడ చూడండి 1435 ఇదైతే ప్రెస్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ ఛానల్ ఓపెన్లో ఉందనేసి వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మనకు స్టార్ మా గోల్డ్ కాకుండా ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి కదా, స్టార్ ఛానల్స్ తెలుగువి. సో వీటిని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకు 1409 ఈ నెంబర్ నొక్కితే ఏమవుతుంది చూడండి, మనకు స్టార్ మా ఏదైతే ఛానల్, నార్మల్ ఛానల్ అనమాట ఇది, స్టార్ మా నార్మల్ది. 1408 ప్రెస్ చేసామనుకో స్టార్ మా హెచ్డి అయితే ప్లే అవ్వడం జరుగుతుంది. అంటే నేనేం చేంజ్ చేయట్లేదు, అప్లికేషన్ స్విచ్ అవ్వట్లేదు, ఏం అవ్వట్లేదు, జస్ట్ నెంబర్ నొక్కుతున్నా అంతే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ 1432 నేను నెంబర్ నొక్కిన వెంటనే మనకు స్టార్ మా మూవీస్ ఏదైతే ఛానల్ ఉంది కదా, ఇది హెచ్డి ఛానల్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ 1433 ఈ నెంబర్ నేను నొక్కిన వెంటనే ఇక్కడ చూడండి మనకు స్టార్ మా అనేది నార్మల్ ఛానల్ ప్లే అవ్వడం స్టార్ట్ అయ్యింది. అండ్ నెక్స్ట్ మనకు ఓకే, ఇది వచ్చేసి స్టార్ మా మ్యూజిక్ అనమాట 1486. సో ఈ నెంబర్ నేను టైప్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, జస్ట్ నేను ఎక్కడ ఛానల్ ఏం స్విచ్ చేయట్లేదు, ఏం చేయట్లేదు, జస్ట్ వచ్చేసింది మనకు స్టార్ మా మ్యూజిక్ అనేది నెంబర్ ప్రెస్ చేసిన వెంటనే. మీరు ఇది కాకుండా మీకు స్పోర్ట్స్ ఛానల్స్ ఉంటాయి కదా మన తెలుగువి, స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 2 అనేసి. సో ఈ ఛానల్స్ కూడా రావడం జరుగుతుంది. 1445 ఈ నెంబర్ నొక్కిన వెంటనే ఆటోమేటిక్గా మీకు స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్డి ఛానల్ అయితే ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు 1446 అనేది మీరు ప్రెస్ చేసిన వెంటనే మీకు స్టార్ స్పోర్ట్స్ 1 ఏదైతే ఉందో నార్మల్ ఛానల్ ప్లే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనకు 1447 ప్రెస్ చేస్తే స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్డి అనేది ప్లే అవుతుంది. అండ్ ఆల్సో మీకు 1448 అనేది ప్రెస్ చేస్తే స్టార్ స్పోర్ట్స్ 2 నార్మల్ ఛానల్ అయితే ప్లే అవుతుంది అనమాట, హెచ్డి కాకుండా. అంటే ఇప్పుడు ఇలాంటి ఛానల్స్ అన్నీ ఇంతకుముందు మనకు హాట్స్టార్లోకి వెళ్ళి మనం అక్కడ నుంచి చూసుకోవాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదనమాట, ఎందుకంటే మనకు డైరెక్ట్గా జియో టీవీ ప్లస్లో నుంచే రావడం జరుగుతుంది కాబట్టి మనకు ప్రాబ్లం అనేది ఉండదు. బట్ వీళ్ళు ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చారు ఈ అప్డేట్, ఇంతకుముందు ఎందుకు తీసుకురాలేదు, ఎంతమంది కంప్లైంట్ చేసినా అంటే
ఇప్పుడు కాంపిటీటర్ అనేది వచ్చేసిందనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు ఎయిర్టెల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎయిర్టెల్‌లోన డీటీహెచ్ అంటే డైరెక్ట్‌గా శాటిలైట్ టీవీ ఉండేది. మనకు నార్మల్ ట్రెడిషనల్ టీవీ ఉంటుంది కదా! పైన మీకు రూఫ్ పైన ఒకటి అంబ్రెల్లాలా పెట్టేసి అది రిసీవర్ పెట్టేసి మనకు సెటప్ బాక్స్ నుంచి అలా వచ్చేది కదా! శాటిలైట్ టీవీ అది. ఇప్పుడు అలా కాకుండా వీళ్ళు కూడా ఐపీటీవీ లాంచ్ చేశారనమాట. అక్కడ ఐపీటీవీలోన ఛానల్స్ అనేది చాలా స్మూత్‌గా ప్లే అవుతున్నాయి. ఇలా కాకుండా ఇప్పుడు మనకు ఏదైతే జియో టీవీలో యాప్ టు యాప్ స్విచ్ అవుతుంది కదా! ఇలా స్విచ్ అవ్వకుండా నార్మల్‌గా డైరెక్ట్‌గా వాళ్ళ ఏదైతే ప్లే అప్లికేషన్ ఉందో ఆ అప్లికేషన్‌లోనే డైరెక్ట్‌గా వచ్చేస్తున్నాయన్నమాట. సో ఇక్కడ ఏమైందంటే జియో టీవీ ప్లస్‌లో యాప్స్ అనేది స్విచ్ అవ్వడం వల్ల చాలామంది యూజర్స్ అనేది మోస్ట్లీ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. యాప్స్ స్విచ్ అవుతాయా, ఎందుకంటే చాలామందికి అది ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. చూడడానికి ఛానల్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా పోతుందన్నమాట. సో ఇందువలన ఇప్పుడైతే అప్గ్రేడ్ అనేది తీసుకురావడం జరిగింది. ఇంతవరకు మనకు కాంపిటీటర్ లేదు కాబట్టి వీళ్ళకి నచ్చినట్టు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు కాంపిటీటర్ వచ్చేసాడు కాబట్టి ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేది స్విచ్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఈజీగా ఉందో దానికి సైడే వెళ్తారు, ఈజీగా అండ్ అఫోర్డబుల్గా. సో ఇప్పుడైతే జియో టీవీ ప్లస్ అయితే అప్గ్రేడ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ కూడా చూడాలి, జీ తెలుగు, జెమినీ ఛానల్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ సన్ నెక్స్ట్ అండ్ జీ5లో మాత్రమే ప్లే అవుతున్నాయి. డైరెక్ట్గా జియో టీవీ ప్లస్లోనే వస్తే కనుక ఇవి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఓల్డ్ ఏజ్డ్ పీపుల్ ఉంటారు అండ్ తెలియని వాళ్ళు కూడా ఉంటారు అది ఎలా ఆపరేట్ చేయాలని. సో వీళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది అనమాట. జస్ట్ నెంబర్ నొక్కేస్తే ఆ ఛానల్ ప్లే అయిపోతుంది. సో ఇదనేది బెస్ట్ అప్డేట్ అనమాట. సో ఒకవేళ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, మీరు ఒకవేళ జియో ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ తీసుకోవాలనుకుంటున్నారా, అందులో సెటప్ బాక్స్ కంటెంట్ కానీ జియో ఏదైనా ఇంటర్నెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నా మీరు కమెంట్ చేయండి, నేను దానికి తెలుసుకొని మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. అండ్ ఆల్సో మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. అండ్ ఆల్సో ఈ ఛానల్ని కొత్తగా విజిట్ అయ్యి ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని కంటెంట్ అయితే తెస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.